ఎవరా అమ్మాయి? అదే నీతో పాటు ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో అని అడుగుతున్నాను. ఎవరంటావండి నాన్న? చెప్పాను కదా ఫోన్లో. ఏం చెప్పావు? నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నా ప్రాబ్లం తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. పెళ్ళా? పెళ్ళేంట్రా? నీకేమైనా తెలుసా? నాకేమీ తెలియదండి. ఏంటి తెలియకపోవడం ఏంటమ్మా? నా ప్రాబ్లం చెప్పిన తర్వాత ఈ విషయం కూడా చెప్పాను కదా నాన్న. నీ బొంద విషయం. ఏ విషయం అంటే నేను వెళ్ళలేదా? అప్పుడు అర్థమైంది సార్, 2 షాకింగ్ న్యూస్లో ఒకేసారి చెప్పకూడదని. ఒకటి జీర్ణించుకునే లోపల ఇంకోటి చెప్తే ఆ 2 బుర్రలోకి ఎక్కదు. ఫోన్ ఉంది, ఎదురు మాట్లాడితే చెవులో పెట్టుకుని వినడానికి, ఇలా షెట్లు బ్యాట్లు ఇస్త్రీ చేసుకోవడానికి కాదు. ఆయన బాధపడేవాడు మొత్తం విని బాధపడాలి కానీ ఇలా సగం సగం విని బాధపడటం ఏంటి? ఓరాక్షన్ కాకపోతే ఇప్పుడేంటి? అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తావచ్చు కదా. ఏ ఫోన్లోనే చెప్పాలా విషయం? చెప్పి చావరా. ఏంట్రా? అమ్మాయి పేరు లీలా. పేర్లో ఏమర్థం చేస్తుంది? మన వాళ్ళ కాదా అని. క్రిస్టియన్స్. క్రిస్టియన్సా? ఏంటి? నీకేమైనా తెలుసా? నాకు నిజంగా ఏమీ తెలియదండి. చెప్పారమ్మా, నీరే సగం సగం పనులు. ఏంటో చెప్పు. బొట్టు పెట్టుబడికి అసుర సంధ్య వేళ పడొచ్చాడు. ఇదొకటే తక్కువ వాడికి. 2 చక్రాల బండి వద్దంటే వెండు. విన్నావుగా, మీ బామ్మ పొట్టు పెట్టాలంట నీకు. ఆచారం తప్పి ఆ జోగారావు మాట విని సముద్రం దాటినందుకే కనిపించనివి కనిపించేవి 2 రకాలుగా దెబ్బలు తగిలి ఇలా మంచం మీద పడను. ఇప్పుడు మళ్ళీ ఇలాంటివి చేసావనుకో ఏకంగా ఇంట్లో ఎవరన్నా పోతారు. నువ్వు చేసిన ఘనకార్యానికి అది కాదండి, పోనీ మళ్ళీ ఆ జోగారావు గారిని అడిగితే. వాడి బంద ఆడినెవడినా బాబు చెప్పింది నిజమే కదా అంటాడు. అతిముండప్పుడు ఏంటి ఇప్పుడు ఆయన కూడా నమ్మట్లేదు నువ్వు? అదంతా తర్వాత. అసలు నువ్వు ఆ టెస్ట్లు ఎందుకు చేయించుకున్నావు నాకు చెప్పు. నేను చేయించుకోలేదు, అలా చేశారు. అదే ఎందుకు చేశారు అని. అక్కడ ఫుల్ బాడీ చెకప్ చేస్తారు నా ప్రాజెక్ట్ ఇన్సూరెన్స్ కోసం. దాంట్లో ఇది కూడా ఒకటి బయటపడింది. ఆ ఫోన్ ఇవ్వయి. మొన్న దివాకరం గారు అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు. అసలు ఇలాంటి టెస్టులు చేస్తారో లేదో కనుక్కుంటారు. పోనీ కనుక్కో, అందరినీ కనుక్కోండి. మీకు ఎలాగో నా మీద నమ్మకం లేదు కదా. ఓ పని చేయి, ఆ పక్క దగ్గర బండికి బైక్ కట్టుకుని ఊళ్ళో ఒక రౌండ్ వేసిరా. మా వాడికి ఒక ప్రాబ్లం ఉంది వినండో అని. ఇదిగోండి, మీ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు ఇందాక నుంచి. చేస్తాడు మరి. పొద్దున సూట్ కేసులో వీళ్ళ ఫోటోలు బాగుతో చూశారు కదా, అందరూ చేస్తారు. కట్ చేయి. అయినా ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందా? ఆ అమ్మాయి ఏదో పని మీద వచ్చింది. ఆహా, అయితే రిపోర్ట్ రాగానే వెంటనే తీసుకెళ్లి అమ్మాయి చేతుల్లో పెట్టి, దేహి నా పరిస్థితి ఇది, నన్ను పెళ్లి చేసుకో అన్నావా? ఆ అమ్మాయి ముందు నుంచి నాకు బాగా తెలుసు, అందుకే షేర్ చేసుకుని బాధపడుతుంటే అప్పుడు చెప్పింది. ఆ అమ్మాయికి నేను చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం అంట. అందుకే నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పినా నో ప్రాబ్లం, నేను చేసుకుంటా అంది. చాలా. ఓహో, అలా అనగానే నువ్వు ఒళ్ళు మర్చిపోయి అమ్మాయిని వాటేసుకుని ఫోటోలు దిగేసావా? అయినా చిన్నప్పటి నుంచి ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం పీకేవని అంతగా? ఎవడో ఏదో పీకాడని ఎవరెవరిని పెళ్లి చేసుకోరు. కావాలంటే ఏమన్నాడు? ఎంతో తెలివితేటలు ప్రదర్శించకండి ఇద్దరు. ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఆ అమ్మాయికి నీ విషయం తెలిసి నీతో పెళ్లి ఒప్పుకుంది కాబట్టి ఆ అమ్మాయిని చేసుకుంటానంటావు, అంతేగా? అంతే. అయితే ఓ పని చేయి, నీకు ప్రాబ్లం ఉందని మన వాళ్ళలోనే ఎవరికైనా చెప్పు, ఒప్పుకుంటే చేసేసుకుంటూ కానీ. హలో, అమ్మాయి అంటే ఇష్టం కాబట్టి అమ్మాయికి చెప్పాను. అందరితో ఏదో చెప్తాను. అయితే చెప్పకు. చెప్పననే చెప్తున్నాను. అదేనా నేను చెప్తున్నాను, చెప్పకు. పెళ్లికి ముందు ఉన్న అలవాట్లు దాచిపెట్టి చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత చాలానే బయటపడుతున్నాయి. అలానే ఎవరు మొగుళ్ళని వదిలేట్లా మూసుకొని కాపురాలు చేసుకుంటున్నారు. పిచ్చామ్మాయికి ప్రాబ్లం గురించి చెప్పకుండా ఎవరో అమ్మాయి గొంతుకు పోయమంటావా? ఆ క్రైస్తవుల అమ్మాయి ఎవరో తీసుకొచ్చి నా గొంతుకు వస్తాడా? ఇదిగో ఒకటే, నీ విషయం చెప్పి మనవాళ్ళని చేసుకో, లేదా చెప్పకుండా మనవాళ్ళని చేసుకో, అంతే. నేను చేసుకోను. చూసావా, వీడి బాలకం చూస్తుంటే ఈ ప్రాబ్లం వల్ల వాడికి అమ్మాయి వచ్చినట్లేదే, ఆ అమ్మాయి వల్ల వీడికి ప్రాబ్లం వచ్చినట్టుంది. అంటే? అవును అంట. నువ్వేవో దిక్కుమాల రిపోర్టులు తెస్తే చూసి నమ్మేసి వెంటనే జీర్ణించుకోవడానికి నేను చావన్ ప్రాష్ పొద్దున ఒక పూట తింటాను రా, రోజంతా తిన్నాం. ఇప్పుడు తగ్గ అనుమానం లేదు కానీ ఇప్పుడు మొదలైంది. విను, నేను కూడా డాక్టర్లు చూపించి టెస్టులు చేయించి నువ్వన్నదే వాళ్ళు కూడా అంటే అప్పుడు నమ్ముతాను. అప్పటిదాకా అన్ని మూసుకొని పడుండు. ముందు సూట్ కేసు తీసుకెళ్ళి ఇచ్చి తగలడు.